షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో మనం ఒక చక్కని మాటను చూస్తున్నాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎక్కడైనా ఇప్పుడైనా చివరికి గెలిచేది సత్యమే కదండి, నిజమే గెలుస్తుంది. ఆ యొక్క నమ్మకత్వము, ఆ యొక్క విశ్వాసము. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆయన భక్తులు అనేక మంది ఆయన ఎడల చూపిన ఆ నమ్మకము, విశ్వాసమే వారికి దీవెనలు కలుగజేసినట్లుగా వారి యొక్క వృద్ధిని, లేకపోతే వారు ఒక ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా నిలబట్టకు కారణంగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికి కూడా అబ్రహాము గురించి మనం చదువుతున్నటువంటి కారణం ఆ విశ్వాసము, ఆ నమ్మకమే కదండి. ఆయన నమ్మాడు కాబట్టి ఆయనకి దీవెనలు మెండుగా కలిగాయి. కాబట్టి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటికి ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. అంటే ధనవంతుడికి ఆతురపడుతున్నామంటే మన విశ్వాసాన్ని కోల్పోతాం. ఎందుకంటే రకరకాల మోసపు ఆలోచనలు, రకరకాల కుతంత్రాలు మన హృదయాన్ని బాధిస్తూ ఉంటాయి, మన హృదయంలో చోటు చేసుకుంటాయి. ఇంకా నమ్మకానికి, విలువలకు చోటు ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ధన వ్యామోహము మనల్ని చుట్టుకుంటుందో, ఎప్పుడైతే ధన వ్యామోహం చేత మనం పట్టబడతామో, మనలో ఉన్న నమ్మకము, ఆ విశ్వాసము మనము కోల్పోతాము. కాబట్టి దేవుని నమ్ముకున్న వారముగా విశ్వాసాన్ని కోల్పోకుండా నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తే కనుక తండ్రి అయిన దేవుడు తగిన సమయం అందు మనల్ని దీవించుటకు సిద్ధముగా ఉన్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలోనే 11వ వచనం చూస్తే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అని ఆది కాండములో మనం తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వలకు చేసిన ఆ యొక్క మాట మనకు తెలుసు కదని చెప్పిన మాట మనకు తెలుసు కదా. కాబట్టి ఇప్పటికి కూడా మన యొక్క కష్టమే మనకి వృద్ధిలోకి వచ్చేది, అంతే తప్ప మోసము చేత సంపాదించే ధనం ఎప్పటికి కూడా అది వృద్ధిలోకి రాదు. మన క్షీణతకు కారణము అదే అవుతుంది. కాబట్టి మనము నమ్మకము చేత, కష్టము చేత మన యొక్క ఆస్తిని సంపాదించుకుందాం. ఎందుకంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ మాట కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆది కాండంలో చదవము, మళ్ళీ కీర్తన గ్రంథంలో ఏంటండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మన చేతుల కష్టార్జితము, మన చెమట మనకు ఒక తృప్తినిస్తుంది, మనం ధైర్యంగా బ్రతకగలుగుతాం. ఎందుకంటే మోసము చేత వచ్చిన ధనము మనల్ని బాధిస్తూ ఉంటుంది, వెక్కిరిస్తూ ఉంటుంది, విశ్వాసంలో కోల్పోయేలా చేస్తుంది, దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. ఎప్పుడైతే మన కష్టార్జితంతో మనం బ్రతుకుచూ ఉంటామో, నమ్మకమైన దానిలో ఆ కొద్దియే మన తృప్తిగా ఉంచుతుంది, దేవునికి దగ్గరగా చేస్తుంది. కాబట్టి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుననే మాటను మన హృదయంలో నాటించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతరమ మన కన్న తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఈరోజు మాకు నీ మాట ద్వారా, నీ వాక్యం ద్వారా తెలియజేశారు తండ్రి. అవును ప్రభా, మా చేతుల కష్టార్జితంనే మేము నమ్ముకొని కష్టపడి బ్రతికి కృపను దయచేయండి, కష్టపడి కావాల్సిన శక్తిని, బలం దయచేయండి. మోసపు ఆలోచనలు మా హృదయంలో రాకుండానైనా ఈ కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి ప్రభా. అవును తండ్రి, మోసము చేత సంపాదించిన ధనం వల్ల మాకు క్షీణత వస్తుందని తండ్రి ప్రభా ఈ వాక్యంతో నేర్పించారు. నైనా మా చేతుల కష్టార్జితమనే మేము నమ్ముకుంటూ నీ యందు భయభక్తులు కలిగి నైనా ఆ నమ్మకాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, మా హృదయంలోనికి పాపపు ఆలోచనలు, మోసపు ఆలోచనలు రాకుండా నీ కాపుదలు దయచేసి నైనా నమ్మకమైన బిడ్డలుగా ప్రతి కృపను దయచేయమని, ఉన్న వాక్యం ద్వారా మా ఆత్మను బలపరచమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం.